నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన విఆర్ఎస్ నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో శని త్రయోదశికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అమ్మ రేపు శని త్రయోదశి అంటున్నారు కదా, అయితే పూజ ఎన్ని గంటలకు చేయాలంటారు? ఈ విషయం తెలుసుకోవడం చాలా మంచిది. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, క్యాలెండర్ చూసుకుని ఉదయాన్నే బయలుదేరి పరిగెత్తి దీపాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పగలు చేయకూడదని కాదు, శనివారం చేయొచ్చు, కానీ శని త్రయోదశి అని చేయటానికి మాత్రం రేపు ఉదయం త్రయోదశి తిథి లేదు. మధ్యాహ్నం 3:42 మనకి త్రయోదశి తిథి వస్తోంది. అందుకని సాయంత్రం పూట చేసుకోవడం రేపు విశేషం. ఓకే, ఒకవేళ ఎప్పుడన్నా పగలు కనుక శని త్రయోదశి వచ్చింది అనుకోండి, మరి అప్పుడు శివునికి పూజ మార్నింగ్ చేసుకోవచ్చు అంటారా? త్రయోదశి ఉదయం ఉంటే శివుడికి చేసుకోవచ్చు, నష్టమేమీ లేదు. కానీ శని త్రయోదశికి ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి అంటే నక్తవ్రతం చెయ్యాలి, ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయాలి. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ప్రదోషకాలంలో శివుడికి ఎవరైనా ఏదైనా పూజ చేస్తే, అభిషేకం అర్చన అవి చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. శివుడికి ఎప్పుడు కూడా ప్రదోషకాలంలో చేయటం చాలా విశేషం. ఓకే ఓకే అమ్మ, వినయ్ కుమార్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్తే. వినయ్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఏప్రిల్ 23, 1986 అవునండి. ఉదయం 5:45 కాకినాడలో పుట్టారు. అవునండి. ఓకే, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య మ్యారేజ్ కోసం కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. అలాగండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. బాబు పేరు వినయ్ కుమార్ అండి. అదే వివాహం గురించి కొంచెం త్వరగా చేద్దామని అనుకుంటున్నామండి. అది సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు. చెప్తారు. సంబంధాలు వస్తున్నాయని కుదరటం లేదా? అవునండి. తీవ్రంగా చెయ్యాలి. తర్వాత ఈ అబ్బాయికి కొంత వివాహ స్థానంలో దోషం కూడా కనిపిస్తోందమ్మా. ఇతను ఎవరైనా అతని స్వార్జితంతో, అతను సంపాదించినటువంటి డబ్బుతో ఎవరైనా ఒక పేద కన్యకి కన్యాదానం చేయమని చెప్పండి. ఇప్పుడు కాకుండా పెళ్ళి అయిన తర్వాత అయినా చెయ్యొచ్చు, కానీ కన్యాదానం చేస్తే అతనికి ఆ దోషం పోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇష్టదైవానికి అతని పుట్టినరోజు నాడు కళ్యాణం చేయించమని చెప్పండి. త్రయంబకం యజామహే సుగంధిం పత్నీవేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయ మాముత అనేటువంటి మంత్రాన్ని అతను జపించాలి. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. ఆ తర్వాత ఇతని పేరు మీద మీరు ఇతని జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం రోజు శివుడికి కన్యా పాశుపత మంత్రంతో అభిషేకం చేయించండి. ఈ జూన్ అయిపోయే లోపల, ఈ సంవత్సరం జూన్ అయిపోయే లోపల పెళ్ళయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి విన్నారు కదా, మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి, మంచి మ్యాచ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి శని త్రయోదశి రోజున పూజ ఏ విధంగా చేయాలంటారు? అసలు ఎవరిని పూజించాలంటారు? శని త్రయోదశి రోజు ఎవరిని పూజించాలి? అసలు శని త్రయోదశి రోజు మామూలుగా చెప్పేటువంటిది మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ప్రదోషకాలంలో పూజ చేయాలి. అంటే ఎవరెవరికి శని ఉందో వాళ్ళంతా కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సంకల్పం చేసుకోవాలి, దీపారాధన చేసి ఇవాళ శని త్రయోదశి వ్రతాన్ని నేను చేస్తున్నాను, ప్రదోష వ్రతం ఇవాళ నేను చేస్తున్నానని సంకల్పించుకోవాలి. ఆ రోజంతా ఉపవసించాలి సాయంత్రం వరకు. ఉపవసించి సాయంత్రం ప్రదోష కాలంలో అంటే అస్తమయ సమయానికి శివాలయానికి మళ్ళీ పరిశుభ్రంగా స్నానం చేసి గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనికి తిలదీపం అంటే ఒక వస్త్రంలో నల్ల నువ్వులు మూటకట్టి దాన్ని ఒక ఇనుప ప్రమిదలో కానీ స్టీల్ ప్రమిదలో కానీ నువ్వుల నూనె పోసి తడిపి శనికి ఎదురుగా వెలిగించి శని కవచం కానీ, శని నామాలు కానీ, శని స్తోత్రాలు కానీ చదువుతూ 19 ప్రదక్షిణలు చేయాలి. శని మీద నల్ల నువ్వులు, తర్వాత నువ్వుల నూనె, నల్లని వస్త్రాన్ని కప్పాలి. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి ఎదురుగా దీపారాధన చేసి శివుడికి 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసి లేదా అర్చన చేసి
అక్కడ ఉండే బ్రాహ్మడికి కానీ లేదా ఎవరైనా పేదవాళ్ళకి కానీ తినడానికి ఫలదానం కానీ శాఖాదానం కానీ స్వయం పాకం వండుకొని తినడానికి బియ్యం పప్పులు కానీ ఇచ్చి ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం. మామూలుగా మనం దీక్షల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటాము అలాంటి ఆహారం తీసుకోవాలి. ఆ రోజు భూసేనం చేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. ఆ తర్వాత మరొకటి ఏమిటంటే ఇవన్నీ చేసిన అబద్ధాలు ఆడడం, తిట్టడం ఇలాంటివి. అంటే దీక్షల్లో మనం ఎలా నియమాలు పాటిస్తామో అలా ఈ శని వ్రతం కూడా అలా పాటించాలి. అప్పుడు ఈశ్వరుడికి ఎప్పుడైతే ప్రదోషకాలంలో పూజ చేసి శనికి కూడా శాంతి చేసుకొని వస్తారో వాళ్ళకి శని దోషం ఉండదు. అమ్మ తేజస్వి శ్రీవాస్త అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో 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 నమస్కారం అండి. నమస్తే అండి. తేజస్వి శ్రీవాస్త పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. జూన్ 16, 1988 అవునండి. ఉదయం 10:05 హైదరాబాద్లో పుట్టారు. అవునండి. అలాగే జాబ్ గురించి, మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా, నమస్తే చెప్పండి. అమ్మా. చెప్పండి. మా బాబు గురించి అడగాలనండి. బాబు జాబ్ చేస్తున్నాడు ఆల్రెడీ, కాకపోతే కొద్దిగా మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. దాని గురించి కొద్దిగా కనుక్కోవాలి. ప్యాకేజ్ అది పెరిగితే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను మేడం నేను. అందుకోసం అమ్మ ఉద్యోగ స్థానం ఇతనికి చాలా బాగుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతము ఇతనికి నవంబర్ తర్వాత ఉద్యోగంలో ఉన్నత స్థితి వచ్చేటువంటి అవకాశం, మీరు ఆశిస్తున్నటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రోజు కూడా మీరైనా అతని పేరు మీద లలితా సహస్రనామంలో రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు పారాయణం చేస్తూ ఉండండి. రోజు 108 సార్లు రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోమని చెప్పండి. దానివల్ల ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతనికి ఉద్యోగ స్థానం చాలా బాగుంది, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వివాహం అంటారా, వివాహ స్థానంలో కొన్ని దోషాలు అయితే కనిపిస్తున్నాయి. ఇతని పేరు మీద మీరు కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి. ఎవరైనా ఒక పేద కన్యకి కన్యాదానం చేయమని చెప్పండి. త్రయంబకం యజామహే సుగంధిం పత్నీ వేదనం ఉర్వారుకమివ బంధనాదితో మోక్షేయ మాముతః. ఈ మంత్రాన్ని 1,00,000 జపించమని చెప్పాలి. మీరు చేయకూడదు, ఇది ఆ అబ్బాయే చేసుకోవాలి. ఆ 1,00,000 పూర్తయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ రోజు 108 సార్లు చేసుకోమనండి. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోమనండి. విడిపోయే యోగాలు లేనటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తే మంచిది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మ్యాచ్ ఏదైతే చూసుకుంటారో అవన్నీ కూడా జాగ్రత్తగా మ్యాచింగ్ చూసుకుని అప్పుడు మరి వివాహం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అలాగే వివాహానికి ముందుగా కొన్ని దోషాలు ఉన్నాయి, అవి పరిహారం కూడా చేసుకుంటే మంచి మ్యాచ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే మనము శని త్రయోదశి రోజు ఏం చేయాలి అని చెప్పేసి అన్నారు కదా. అయితే అవన్నీ విధి విధానాలన్నీ చేసిన తర్వాత శివునికి అభిషేకం చేయాలి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు చాలా శివాలయాల్లో చూస్తుంటే మరి ఈవినింగ్ అంటే ప్రదోషకాలంలో అభిషేకం చేయట్లేదు, మరి ఎలా అంటారు అప్పుడు? శివుడికి అభిషేకం, నిజానికి శివుడికి ప్రదోషకాలంలో అభిషేకం చాలా విశేషం. అలా చెయ్యాలి, కానీ చాలా దేవాలయాల్లో నేను కూడా విన్నాను చేయటం లేదు, మాకు ఇక్కడ అలవాటు లేదు, పొద్దున్న చేయడం ఎక్కువైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. చాలా దేవాలయాల్లో ఆ పద్ధతులు లేవు. అయితే అలా ఉన్నప్పుడు అర్చన చేయించుకోండి, హారతి ఇప్పించండి, లేదా వీలైతే ఇంట్లో అభిషేకం చేసుకోండి. ఇంట్లో అయినా అభిషేకం చేసుకోవచ్చు కదా, వీలైతే చేసుకోవచ్చు. లేదా ఇలా శని త్రయోదశి రోజు ఎవరెవరికి శని దోషాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు కదా. ప్రత్యేకంగా అలాంటిది అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఎవరికి వాళ్ళు వెళ్ళి అడిగే బదులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కాలనీలోనో ఆ ప్రదేశంలోనో ఉన్న వాళ్ళందరూ అడిగి ఇలా శని త్రయోదశి రోజు కూడా సాయంత్రం ప్రదోషకాలంలో అభిషేకం ఏర్పాటు చేయండి. చాలా భక్తులు ఉన్నారు. ముఖ్యంగా శాస్త్రంలో చెప్పేది ఏమిటి అంటే శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో శివార్చన, శివుడికి అభిషేకం చేయాలి, నక్తవ్రతం చేయాలి, అంటే రాత్రిపూటే భోజనం చేయాలి. ఇలాంటి నియమాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ప్రత్యేకంగా అలాంటి ఏర్పాట్లు చేసుకున్నారనుకోండి ఇబ్బంది ఉండదు కదా. కొత్తగా ఎన్నో రకాల పూజలు, దీక్షలన్నీ మొదలు పెడుతున్నారు. ఈశ్వరుడికి అభిషేకమే కదా, దానిలో వచ్చే నష్టం ఏమి లేదు. అలా నలుగురికి ఒక్కొక్కళ్ళు వెళ్ళడితే గుళ్ళో చేయకపోవచ్చు. ప్రత్యేక విధిని ఇలా చాలా మంది ఉంటారు కదా, ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు, శని మహర్దశలో శని బాగా లేనటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక ఏర్పాటు చేసి ఒక టికెట్ ఏర్పాటు చేశారనుకోండి, చక్కగా సాయంత్రం పూట వాళ్ళంతా వస్తారు, అభిషేకం చేసుకుని వెళ్తారు. అంతే అమ్మ. అసలు శని త్రయోదశికి ఎలా పాటించాలంటారు? శని త్రయోదశికి పాటించడం అంటేనే ముఖ్యంగా ఈ నియమాలు. అంటే మామూలుగా ఏమిటంటే దీపారాధన చేయటం, అర్చన చేయటం, దానం చేయటం. అయితే ఎంతకాలం చెయ్యాలో, ఎవరికి ఏ పీరియడ్ ఉందో ఆ పీరియడ్ అంతా కూడా వాళ్ళు చెయ్యాలి.
అంటే ప్రతి శనివారం చేయాలంటారు, ఓన్లీ శని త్రయోదశి వచ్చినప్పుడు ఇవంతా కార్యక్రమాలు చేయాలి? మామూలుగా ఏమిటంటే శని త్రయోదశి వచ్చినప్పుడే కాకుండా ప్రతి శనివారం కూడా శని బాగా లేనటువంటి వాడు చేస్తే చాలా మంచిది. ఓకే అమ్మ, మరి శని త్రయోదశి రోజు శివునికి పూజ ఏ విధంగా చేయాలంటారు? అభిషేకమే ముఖ్యమైనటువంటి అభిషేకం ముఖ్యమైనటువంటిది. వీలు కానటువంటి పరిస్థితిలో ఏం చేస్తారు, అలాంటప్పుడు అర్చన చేయించుకోవడం మంచిది. ఓకే, అయితే ఏ రాసుల వారు ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజును పాటించాల్సి ఉంటుందంటారు? ఏ రాశుల వాళ్ళంటే ఈ సంవత్సరంలో మనం 2 రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి ఏమిటి అంటే నవంబర్ 2వ తారీఖు, ఈ సంవత్సరం నవంబర్ 2వ తారీఖుకి మనకి తుల నుంచి వృశ్చికానికి శని మారుతున్నాడు. అయితే నవంబర్ 2వ తారీఖు వరకు మీనరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వారు, తులారాశి వాళ్ళు, ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ శని ప్రదోషం పాటించాలి. త్రయోదశి కానీ ప్రతి శనివారం కానీ శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. నవంబర్ 2 నుంచి మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ఆ తర్వాత తుల, వృశ్చికం, ధనుర్రాశి వాళ్ళు కూడా అప్పటి నుంచి 2.5 సంవత్సరాలు వాళ్ళు శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనకి కనిపించేటువంటి తేడాలు గమనించండి. నవంబర్ 2 వరకు మీనరాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఉంది. నవంబర్ 2 నుంచి ఈ రాశుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్తగా మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి శని దోషం పెరుగుతోంది. మిగతా వృశ్చికం, ఆ తర్వాత తులారాశి వాళ్ళకి అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. ఓకే, అది మాత్రం కామన్గా ఉంది. అయితే ఎంతవరకు పాటించాలంటారమ్మా? మరి ఎంతవరకు పాటించాలి అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళైతే ఏలినాటి శని వెళ్ళిపోయే వరకు చెయ్యాలి. ఆ తర్వాత అర్ధాష్టమ శని కానీ అష్టమ శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2.5 సంవత్సరాలు వాళ్ళు చేసుకోవాలి. లేదా ఎవరికైనా జాతకంలో ప్రత్యేకంగా శని అంతర్దశలు, మహర్దశలు ఉన్నాయనుకోండి, అది బాగా లేదనుకోండి, ఆ కాలం మొత్తం కూడా చూసుకోవాలి. ఓకే, అసలు శని త్రయోదశి పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటారమ్మా? ఇది మాత్రం చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో విశేషమైనటువంటి పర్వటి రోజుగా శని గురించినటువంటి పరిహారం చేసుకోవడానికి శని త్రయోదశి చెప్పబడింది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భాను సప్తమి అని, భౌమ చతుర్థి అని, ఇలా కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. అదేవిధంగా శనికి ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవడానికి త్రయోదశి తిథి అనేటువంటి విశిష్టమైనటువంటి పర్వటి కాలంగా చెప్తూ ఉన్నారు. అందుకని శని దోషాలు పోవాలి అంటే తప్పనిసరిగా ప్రతి శనివారం చేసుకున్నా, ఒకవేళ ఎప్పుడైనా చేయలేకపోయినా త్రయోదశి రోజు మాత్రం ప్రత్యేకంగా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు? ధన సంపత్తి పెరుగుతుందిట. ఏ పనులలో అడ్డంకులు నడుస్తూ ఉన్నాయి, ఏ స్థానాల్లో శని ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా పరిహారం. అంటే శని వలన వచ్చేటువంటి అడ్డంకులన్నీ పోతాయి. అంతేకాకుండా అపమృత్యు దోషాలు పోవడం, వంశవృద్ధి జరగడం ప్రత్యేకంగా ఉంటుందిట. ఓకే, ఆ వంశవృద్ధి జరుగుతుందిట. అలా శని త్రయోదశి రోజు శివుడికి చేసుకోవడం వలన వంశవృద్ధి కలగడం, సంపదలు ఏర్పడడం, శని వలన ఏ ఆటంకాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు పరిహారాలు చేసుకుంటారో ఆ ఆటంకాలన్నీ కూడా పోతాయి. అయితే శని త్రయోదశి ఎవరైనా చేసుకోవచ్చు, శని ఉన్నవాళ్ళు, శని వల్ల బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదమ్మా. అయితే వాళ్ళ జాతకంలో అష్టమ శని, ఏలనాటి శని, అర్ధాష్ట శని, వీళ్ళు చాలా చాలా శని రకరకాల శనులు ఉన్నాయి కదా. మరి వీళ్ళు కూడా శని ఒకడే, రకరకాల శనులు లేరు, వాళ్ళకి ఆ స్థానాల్లో ఉంటాడు. ఓకే, అర్ధాష్టమ శని, ఏలనాటి శని, ఇలా. మరి వీళ్ళకి శనిని శాంతపరచుకోవాలంటే మరి ఎలాంటివి చేసుకుంటే మంచిది అంటారు? పరిహారాలు ఇంకా ఏం చేయొచ్చు అని కదా మీ సందేహం. ఇక్కడ ఏమిటంటే శని త్రయోదశి రోజు చేసుకోవడమే కాకుండా శని దశలు, అంతర్దశలు ఎంతవరకు ఉన్నాయి, లేదా శని వాళ్ళకి గోచార రీత్యా ఎంతకాలం బాగా లేడు అని తెలుసుకుని అంతకాలం కూడా ప్రతి శనివారం చేసుకోవాలి. ప్రతి శనివారం. అదే కాకుండా వీళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి శనికి 19,000 జపం, శని జపం చేయించుకోవాలి. కొంతమంది అపోహ పడుతున్నారు, 19,000 అంటే డబ్బు అనుకుంటున్నారు. డబ్బు కాదు, అది జప సంఖ్య. మీరు చేయలేరు కాబట్టి బ్రాహ్మడి చేత శని జపం చేయించాలి. తిలదానం చేయాలి. తిలదానం అంటే ఒక ఇనుప పాత్ర అంటారు. ఇనుప పాత్రలు ఈ రోజుల్లో వాడడం లేదు కాబట్టి స్టీల్ కూడా అది ఇనుమే, పాలిష్డ్ ఇనుమే. అందుకని ఆ స్టీల్ పాత్ర నిండా నల్ల నువ్వులు వేసి దానిలో ఒక మేకు కానీ శని ప్రతిమను కానీ వేసి దాని మీద ఒక నల్లని వస్త్రం కప్పి దానం చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలమ్మా. మామూలుగా ఎప్పుడు కూడా శనికి పరిహారం చేస్తున్నామంటే శని వలన ఎలాంటి దోషాలు మనకి ఏర్పడతాయి, శని బాగా లేకపోతే ఎలాంటి దోషాలు ఏర్పడతాయి అంటే మామూలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం, పాదాల నొప్పులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, కుజుడు కూడా బాగా లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వడం, కాళ్ళు విరగడం,
ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడటం, శని బుధులు బాగా లేకపోతే పెరాలిటిక్ అటాక్ రావడం, నరాల వీక్నెస్ రావడం, ఇలాంటివన్నీ రకరకాల వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అంటే శని ఏ గ్రహాలతో ఉన్నాడో దానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తుంటాయి. అవి కూడా జాతక పరిశీలన చేసుకొని ఆ గ్రహాలకు కూడా జపం చేసుకొని ఆరోగ్యం కోసం చేసుకోవాలి. అంతేకాకుండా ఏమిటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం మనకి బాగాలేదంటే దానికి సంబంధించినటువంటి ధాతువులు కూడా మనకి లోపం ఏర్పడుతుంది లోపల, శరీరం లోపల. అందుకని అలాంటి ఆహారాన్ని కూడా మనం తినాలి, దానం చేయాలి, తినాలి. శివాలయానికి వెళ్ళి శివుడికి నల్ల నువ్వులు వేసి బెల్లం నైవేద్యం పెట్టి ఆ తర్వాత వాటిని ఆవులకి పెట్టడం. బ్రాహ్మడికి నువ్వులు దానం చేయటమే కాకుండా ఆవులకి కూడా నువ్వులు బెల్లం అప్పుడప్పుడు పెడుతూ ఉండొచ్చు. అంతేకాకుండా నువ్వులు వాళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఓకే, శని వచ్చింది నాకు, నేను నువ్వులు ముట్టుకోను. చాలా మందికి అపోహ ఏముంది అంటే శని పీరియడ్ వచ్చిందండి నువ్వులు కొనకూడదు, ఇంట్లో నువ్వులే ఉండకూడదు. అలా కాదు, ఆ ధాతు లోపం ఉంది కాబట్టి ఆ నువ్వులు తెచ్చుకొని దానితో ఏవైనా వంటకాలు చేసి నైవేద్యం పెట్టి మీరు తినండి, లేదా రోజు కొంత నువ్వులు తినండి. తింటే ఆ ధాతు లోపం శరీరంలో మీకు భాగాలకి కూడా కొన్నిటికి శని కారకుడు అవుతాడు. ఆ భాగాలకు వచ్చేటువంటి వ్యాధి నివారణ జరగాలి అంటే కూడా ఆ ధాతు లోపం లేకుండా వాటిని తింటూ ఉండాలి. ఇంకా నువ్వులు తింటూ ఉండడం, శని పీరియడ్ బాగా లేకపోతే నువ్వులు తినడం మంచిది. అంతేకాకుండా శని కవచం, చాలామందికి అపోహ, అక్కడికి వెళ్తే శని విగ్రహానికి ఎదురుగా ఉంటేనే ఒక భూతమో దయ్యమో మీద పడిందా, మన మీద దృష్టి పడింది, మన ఎత్తుకుపోతాడు, మన మీద వాలేస్తాడు అనేటువంటి భయాలు ఉంటాయి. అలా కాదు, శని కవచాన్ని పారాయణ చేసుకోవాలట. అమ్మ రాజేష్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. రాజేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చ్ 11, 1977 మధ్యాహ్నం 1:30 బందర్లో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య బిజినెస్ గురించి అన్నారు కదా? బిజినెస్ గురించి. అదేంటో డీటెయిల్ గా చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా, చెప్పండి. విజయవాడలో బిజినెస్ పెట్టుకున్నాడండి బాబు. ఏం బిజినెస్ చేస్తున్నాడు? వాటర్ దీని గురించి పెట్టుకున్నాడండి. అది మెటీరియల్ అమ్ముకుంటాము. వినపట్టం లేదమ్మా. మెటీరియల్ ఏదో వాటర్ అంటండి, ప్రూఫ్. అది విజయవాడలో మొన్న కొత్తగా పెట్టుకున్నాడు. దాని గురించి ఎట్లా ఉంటుంది ఏంటని. రెండోది మా పెద్దవాళ్ళు కూడా బాగా ఇది చేయట్లేదు, కొంచెం తల్లిదండ్రిని ఒక్కరేనండి కొడుకు మాకు. దాని గురించి ఏమన్నా చెప్తారని మీకు చేశాను. అంటే తండ్రి కొడుకు పట్టం లేదా? అంటే మాట్లాడతారు కానండి, కొంచెం చూపుతో మట్టికి చూడండి. చూడు, తల్లిదండ్రులకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇదివరకు ఇక్కడ హైదరాబాద్ లో ఉండాము అందరమును. అత్తగారు ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ అత్తగారు ఇళ్ళగడ తీసుకుని ఇల్లు ఉంటున్నాడు. మేము ఇక్కడ ఉండిపోయాం అన్నమాట. మీరేం కంగారు పడకండి, మీ అబ్బాయి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తాడు. తండ్రితో అనుకూలంగానే ఉంటాడు, తండ్రితోనే ఉంటాడు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముందు ముందు చాలా మార్పులు వస్తాయి. ఇంకోటి, ఏలినాటి శని నడుస్తోంది. శనికి కొంత అతనికి పరిహారాలు చేయించండి. అతని విలువలు తెలుసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కంగారు పడకండి. మీరేం చేస్తారంటే మీరు మీ వారు కూడా లలితా సహస్రనామాల్లో కుమార గణనాథాంబ నుంచి విఘ్ననాశిని వరకు రోజు చదువుతూ ఉండండి. కుమార గణనాథాంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అనేటువంటి నామం వరకు రోజు చదువుతూ ఉండండి. తప్పకుండా మీ అబ్బాయి తిరిగి వస్తాడు, మీ మీద ప్రేమ పడతాడు, బాధ్యతగా ఉంటాడు. కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అతనికి పీరియడ్ బాగాలేదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించిన తర్వాత మీ దగ్గరికి చేరుతాడు. ఓకే, మరి విన్నారు కదా, మరి మేడం చెప్పిన విధంగానే మరి మీరు అన్నీ చేసుకోండి. తొందరలోనే మీ అబ్బాయి మీ దగ్గర తిరిగి వచ్చి అందరూ కూడా కలిసి ఉంటారు. అలాగే శని పీరియడ్ నడుస్తుందన్నారు, దానికి తగ్గట్టుగానే రెమెడీస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, శని దోషాలు ఉన్న వాళ్ళకి ఈ శని త్రయోదశి రోజు ముఖ్యంగా మంత్రాలు అలాగే పూజలు ఇంకా ఏమైనా చేసుకోవచ్చు అంటారా? నేను ఇందాక చెప్తున్నాను కదా, ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి చెప్తున్నాను కదా. దానాలు కూడా ఇలాంటివి చేయాలి. చాలామంది ఊరికే నువ్వులు దానం చేయటం మాత్రమే దానం అనుకుంటూ ఉంటారు. శని కారకత్వాలు ఉన్నటువంటివి అనేక వస్తువులు మనకి ఉన్నాయి. వాటిలో వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కర్ర ఇవ్వటం, పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వటం, అనాథ పిల్లలకి చెప్పులు కొనివ్వటం, ఆ తర్వాత ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి గొంగళి కొని దానం చేయటం, అలా వృద్ధులకి సహకారం చేయటం. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక్క విషయం తెలుసుకోండి. ఇందాకనే మనకి కాలరు వచ్చి చూసారా, తల్లిదండ్రులు సరిగ్గా చూడడం లేదని. నిజానికి ఆ అబ్బాయికి ఏలినాటి శని నడుస్తోంది.
అయితే ఎవరికైనా శని బాగా లేకపోతే మీ ఇంట్లో వృద్ధులు ఉన్నారనుకోండి, మీ తాత, నానమ్మ, అమ్మమ్మ, తాత, తల్లి, తండ్రి ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళకి రోజు కాళ్ళు ఒత్తండి. అంతకంటే పెద్ద రెమెడీ లేదు. కాళ్ళకి కారకుడు శని. కాళ్ళు ఒత్తి వాళ్ళకి ఉపశమనం చేసి నొప్పి తగ్గించారనుకోండి, వృద్ధులకి సేవ చేయటం వల్ల పెద్దల ఆశీర్వచనమే కాదు, భగవంతుడి ఆశీర్వచనమే కాదు, శని దోషం కూడా పరిహారం అవుతుంది. రెమెడీస్ చాలా సింపుల్గా ఉన్నాయి. అంటే ఇదేమిటి అంటే ఈ మతం ఈ వర్గం లేదు, సర్వజనులు కూడా తీసుకోవచ్చు. మంత్రం రాదు అనేది కూడా అక్కరలేదు. అవును. చక్కగా పెద్దలకి, మీ పెద్దవాళ్ళకి కాళ్ళొత్తండి, రోజు కాళ్ళొత్తండి. కాళ్ళ నొప్పులు పోయేలాగా వాళ్ళకి సేవ చేయండి. వృద్ధులకి సేవ చేయండి. ముఖ్యంగా వృద్ధత్వానికి కారణం కూడా శని. ఓహో. అందుకని వృద్ధులకి సేవ చేయండి. ఎవరికైనా చెప్పులు కొనివ్వండి, చెప్పులు దానం చేయండి. ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు రెమెడీ జరుగుతుంది. ఆ తర్వాత సెమి వృక్షం దగ్గర దీపం పెడుతూ ఉండడం. సెమి వృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర దీపం పెడుతూ ఉండడం. ఇలాంటివన్నీ చేస్తే చాలు. మనం మంచి హృదయంతో ఉండడం, శని జపం చేయించుకోవడం, నిష్ఠగా ఉండడం, క్రమశిక్షణగా ఉండడం చేయాలి. ముఖ్యంగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, శని పీరియడ్ బాగా లేనప్పుడు విశృంఖలంగా ప్రవర్తించడం వలన మనం ఇప్పుడు నడుస్తున్న నడతకి కూడా అది కొంత దోహదమయ్యి పడే శిక్షలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే శిక్షకుడే శని. పూర్వజన్మలో చేసిన దానికి ఇప్పుడు శిక్ష వేస్తూ ఉన్నాడు ఆ పీరియడ్ వచ్చినప్పుడు. మనం ఇప్పుడు కూడా ఎరగక అవే చేస్తున్నాం అనుకోండి, అది ఇంటెన్సిఫై అవుతుంది. అందుకని క్రమశిక్షణగా ఉండడం కూడా చాలా అవసరం. ఓకే అమ్మ, చాలా చక్కటి మెసేజ్తో మనం కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు ఎపిసోడ్ని. అలాగే వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అమ్మా. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం అక్షయ తృతీయకి సంబంధించి బోల్డని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.